రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. హల్లెలూయా. మరి వివాహం కోసం దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మరి వివాహము అన్ని విషయాల్లో కంటే ఘనముగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఘనమైనది అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనదే ఉండాలి, అన్నిటికంటే ప్రత్యేకమైనదిగా ఉండాలి, అన్నిటికంటే గొప్పగా ఉంటే దాన్ని ఘనముగా ఎంచుతూ ఉంటాం కదా. అయితే మరి వివాహము మన చిత్తానుసారముగా మనకిష్టానుసారంగా జరిగితే అది ఘనమైనటువంటిది కాదు. దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క వాగ్దాన ప్రకారం దేవుని యొక్క మాట ప్రకారం కనుక జరిగితే అది ఘనమైనటువంటిది. ఈరోజు వివాహాలు కనుక మనం చూస్తే అది క్రైస్తవ కుటుంబాలైనా లేదు అంటే మరి ఇతరుల కుటుంబాలైనా సరే దేవుని యొక్క చిత్తము ఎవ్వరూ కూడా వెతకడం లేదు. మరి వివాహము ముందుగానే మరి వారికి వారు ఇష్టపడి ఏర్పరచుకుని అదే దేవుని చిత్తం అని చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. అయితే అది కాదు దేవుని చిత్తము. మరి మనము దేవునికి ముందుగానే ప్రార్థిస్తూ దేవుని యొక్క చిత్తం ఏంటో బయలుపరచమని, దేవుని యొక్క చిత్తంను జరిగించమని మనం ప్రార్థించి దేవుడు ఏర్పరిచినటువంటి దేవుడు చూపించినటువంటి వివాహములు కనుక మన జీవితాల్లో మన కుటుంబ మిత్రుల జీవితాల్లో కనుక చేసినట్లయితే అది ఘనమైనటువంటి వివాహం అవుతుంది. మరి అంతేగాని మనకిష్టం వచ్చినటువంటి వారిని మనము చేసుకుని వారితో వివాహం జరిగించుకుంటూ అదే దేవునికి ఇష్టం అని చెప్పి మనం ఈ రోజు కూడా భ్రమపడకూడదు. అది దేవుని యొక్క చిత్తము కాదు. మరి ఈరోజు ఎంతమంది వివాహాలు దేవునికి ఇష్టమైనటువంటివిగా జరుగుతున్నాయి. మరి ఎంతమంది మరి పాన్పు నిష్కలంకముగా ఉంటుంది. ఈరోజు మరి యవనస్తుల్ని మనం చూస్తుంటే, ఈరోజు మరి అనేక మంది బిడ్డలను మనం చూస్తుంటే వివాహము కాక మునిపే వారి పాన్పు కల్మషంగా మారిపోతుంది. మరి బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది మోహపు చూపు తప్పు అని. కానీ ఈరోజు అనేక మంది బిడ్డలు వివాహానికంటే ముందే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది మరి దేవునికి ఏమాత్రం కూడా అంగీకారయోగ్యం కాదు. ఎందుకనంటే దేవుడు వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యతను ఏర్పరిచారు. కాబట్టి క్రైస్తవ బిడ్డలైనా సరే మరి ఇలాంటి తప్పుదాలు చేయకుండా దేవుని ఇష్టాన్ని కనుగొని దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి పాన్పు అంటే ముందుగా పాన్పును ఎలాంటి కల్మషము చేసుకోకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అదేవిధంగా మరి ఎవరైతే ఇలా కల్మషం చేసుకుంటారో వాళ్ళు వేశ్యలతోనూ వ్యభిచారులతోనూ సమానం కనుక మరి ఈ లోకంలో ఎవరైతే మరి వేశ్యలు వెంట పడుతుంటారో, ఎవరైతే వ్యభిచారిగా తన యొక్క వృత్తిని కొనసాగిస్తుంటారో వారందరికీ కూడా దేవుడు తీర్పు తీర్చిపోతున్నాడు. కేవలము శరీరపరకమైనటువంటి మరి కామ విషయంలోనే వేశ్యలు శాంగులు కాదు, కానీ మరి ధన వ్యామోహం కావచ్చు, లేదు అనంటే మరి ఇతర వ్యామోహాలు కావచ్చు, ఏదైనా సరే అది దేవుడు మరి వ్యభిచారంగానే మరి దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు కనుక మరి దేవుని యొక్క ఉగ్రత తీర్పులోనికి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే దేవుని చిత్తం ఏదైతే ఉందో ప్రతి విషయంలో, వివాహ విషయంలోనే కాదు కానీ ప్రతి విషయంలోనూ కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని. ఇప్పుడు ఒకవేళ మీలో ఎవరైనా యవనస్తులుంటే ఇప్పటి నుంచైనా దేవునికి వివాహం ఒక్కరికి మొర పెట్టుకోవాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాఘనుడా మీకు వందనాలు. నిజమే ప్రభా. అయ్యా ఈ రోజుల్లో వివాహం అంటే ప్రభా అది ఎన్నో నాయన ఆచారాలు, ఎన్నో అన్య ఆచారాలు నా ప్రభా. అయ్యా నా తండ్రి ఆ ఆచారాలని తొలగొట్టు ప్రభా. అయ్యా నా తండ్రి మా చిత్తము మా సంతోషము నీ ఎదుటి పెట్టి ఇదే నీ చిత్తం అన్నట్టు కాదు కానీ ప్రభా నీ చిత్తం కొరకు కనిపెట్టి అయా ఎదురు చూచి నీవిచ్చినది నాయన తీసుకుని అయా నా తండ్రి
లోక ఆలోచనలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు కాదు, కానీ ప్రభా నీకు ఇష్టమైనటువంటి రీతిగా అయా నీ మహిమ నాయన కనుపరిచేటువంటి రీతిగా మా యొక్క వివాహాలు, మా బిడ్డల వివాహాలు జరిగించమని ప్రభా వేడుకుంటూ అయా నా తండ్రి నా ప్రభా అయా నీ యొక్క నాయన పాదాల చెంత మమ్మల్ని ఉంచమని, ఇలాంటి తప్పిదములు వివాహమునకు ముందు జరగకుండా నాయన మా ప్రవర్తన మా యొక్క నాయన అయా తండ్రి నాయన జీవితం మీ చేతిలో ఉంచుతూ ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి మనముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.